Hello everyone. First of all, I am so happy for launching our own application. So this will be our official website and our blog. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ బ్లాగ్లో ఉన్న అన్ని ఫీచర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు అప్పటికి కూడా ఏమైనా అర్థం కాకపోతే మీరు వెళ్ళి కామెంట్ చేయొచ్చు. సో దిస్ విల్ బీ అవర్ బ్లాగ్. అండ్ మీరు ఇక్కడ చూస్తే లాస్ట్ ఆర్టికల్ విచ్ ఐ started developing is on February 12th last year. సో ఇది బిల్డ్ చేయడానికి 1 year టైం అయితే పట్టింది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షోకేస్ దిస్ వెబ్సైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మనకి ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఏవైతే ట్రెండింగ్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయో, ఏవైతే రీసెంట్గా పబ్లిష్ చేసి ఉంటారో అండ్ బేస్డ్ ఆన్ ఫ్యూ అదర్ క్రైటీరియాస్ ఆల్సో ఒక 5-6 ఆర్టికల్స్ని అయితే ఇలాగా carousel ఫామ్లో డిస్ప్లే చేస్తున్నాను. అండ్ మొబైల్లో కూడా ఇవి కొంచెం చిన్న కార్డ్స్ టైప్లో వస్తాయి. నేనైతే దీన్ని డెస్క్టాప్లో చూపిస్తున్నాను. ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ ఆల్ ది ఆర్టికల్స్ లైక్ దిస్. సో ప్రెసెంట్ అయితే తక్కువ ఆర్టికల్స్ ఉండడం వల్ల ఓన్లీ 1 పేజ్ వస్తున్నాయి, కానీ బట్ ఎప్పుడైతే మీకు ఆర్టికల్స్ పెరుగుతాయో 10 ఆర్టికల్స్ పర్ పేజ్ ఇలాగా మీకు మల్టిపుల్ పేజెస్ అయితే వస్తాయి. అండ్ ఏ ఆర్టికల్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నాయో అగైన్ ఇక్కడ ఒక క్రైటీరియాని అయితే తీసుకున్నాం. అంటే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ ఏ ఆర్టికల్స్కి అయితే వస్తున్నాయి, రీసెంట్గా ఏ ఆర్టికల్స్కి ఎక్కువ ట్రాక్షన్ ఉంది, ఆ సినారియోస్ అన్నింటిని బేస్ చేసుకొని ఒక 5-6 ఆర్టికల్స్. సో ఇవైతే వ్యూస్ బేస్డ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే హైయెస్ట్ వ్యూస్ ఉన్న ఆర్టికల్ ఫస్ట్ వచ్చింది, తర్వాత సో ఇలా సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి కొన్ని ఆర్టికల్స్. ఎక్కువ పాపులారిటీ ఉన్న ఆర్టికల్స్ని ఇలా డిస్ప్లే చేస్తాం. అండ్ మీరు కేటగిరీ బేస్డ్గా సార్ట్ అవుట్ చేసుకోవాలంటే సో హియర్ యూ కెన్ సీ ద ట్యాగ్ క్లౌడ్. ప్రోగ్రామింగ్ రిలేటెడ్ 8 ఆర్టికల్స్ ఉన్నాయి, టెక్ రిలేటెడ్ 4 ఆర్టికల్స్. సో ఈ కేటగిరీస్లో అయితే ఇంకా ఏమీ పోస్ట్ చేయలేదు కాబట్టి ఇలా 0 కనిపిస్తుంది. బట్ వన్స్ వీ స్టార్టెడ్ పోస్టింగ్, సో ఇక్కడైతే మీరు ఆ పర్టికులర్ కేటగిరీలో ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూడొచ్చు. అండ్ దెన్ ఈ బ్లాగ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో మనం ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా పోస్ట్ చేసేటప్పుడు మహా అయితే విత్ ఇన్ 10 స్లైడ్స్లో మనం ఎంత కన్వే చేయాలనుకున్నా కానీ కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్ టు డిస్కస్ ఫ్యూ థింగ్స్ ఇన్ డీటెయిల్. మనకి ఏదన్నా ఒక విషయం మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మనం యూజువల్లీ ఏదైనా బుక్స్ చదువుతాం. ఈ రోజుల్లో అయితే ఒక పర్టికులర్ టాపిక్ మీద లేదా ఏదైనా ఒక ట్రెండింగ్ టాపిక్ మీద మనకి కంప్లీట్ డేటా కావాలి అనుకుంటే మనం బ్లాగ్స్ అయితే చదువుతాం. సో దానికోసం ఈ బ్లాగ్ అప్లికేషన్ అయితే లాంచ్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రామింగ్ అండ్ టెక్నాలజీయే కాకుండా కెరీర్ గైడెన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా మీరు ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ రిలేటెడ్. సో ఈ కెరీర్ గైడెన్స్ ఇన్ ద సెన్స్ మీరు ఎలాంటి పాత్ చూస్ చేసుకోవాలి అండ్ ఒక ఫీల్డ్లో లెట్స్ సే మీరు డెవాప్స్ అనే డొమైన్లోకి ఎంటర్ అయ్యారు. డెవాప్స్ డొమైన్లో ఏమేమి ఉంటాయి, ఏ కెరియర్ పాత్స్ ఉంటాయి అండ్ వాటిని ఎలా చూస్ చేసుకోవాలి, దాని రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నీ దీంట్లో వస్తాయి. అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద సెన్స్ మన చుట్టూ జరిగే వాటిలో బీట్ టెక్ ఆర్ఎల్స్ వాట్ ఎవర్ జనరల్ నాలెడ్జ్ వాటి గురించి రిలేటెడ్ ఆర్టికల్స్ కరెంట్ అఫైర్స్ కింద చదవచ్చు. అండ్ దెన్ వీఆర్ ప్లానింగ్ టు పోస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ యాజ్ వెల్. మీకున్న లెట్స్ ఏదైనా కంపెనీలో ఓపెనింగ్స్ కానీ వాటన్నిటిని కూడా ఫ్యూచర్లో ఇక్కడ పోస్ట్ చేస్తాం. అండ్ కమింగ్ టు దిస్, సో మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ కానీ ఇందులో పోస్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ హోమ్ పేజ్. అండ్ ఈ న్యూస్ లెటర్ ఇవన్నీ నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ సర్చ్ ఫంక్షనాలిటీ. యూ కెన్ సర్చ్ ఫర్ ఎనీ ఆర్టికల్స్. మీకు ఏదైనా ఒక టాపిక్ నచ్చింది, ఆ టాపిక్ మీద ఈ సైట్లో ఆర్టికల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. బట్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఆర్టికల్ ఈస్ ఇది ఏదో మేమొక్కరమే రాస్తాము, మేమొక్కరమే పోస్ట్ చేస్తాం అన్నట్లు కాకుండా మీరు కూడా మీకు నచ్చింది పోస్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ సీ ఇక్కడ మన ఫాలోవర్ ఒకరు, అంటే నాకు తెలిసిన ఫాలోవర్స్లో కొందరికి ఈ సైట్కి ఎర్లీ యాక్సెస్ ఇచ్చాను, వాళ్ళని టెస్ట్ చేయమని, వాళ్ళని ఈ వెబ్సైట్ మొత్తాన్ని టెస్ట్ చేసి వాళ్ళని కొన్ని ఆర్టికల్స్ రాయమని, అలా అయితే కొందరికి ఎర్లీ యాక్సెస్ ఇచ్చాను. సో వాళ్ళలో ఒకరు రాసిన ఆర్టికల్స్ ఈ 3 అనమాట. సిన్స్ వాళ్ళు ఈ వీడియో నేను రికార్డ్ చేస్తుంది March 23, ఆ రోజే రాశారు కాబట్టి సో 21, 22 అండ్ దెన్ 23. సో ఇవి లేటెస్ట్ ఆర్టికల్స్ కాబట్టి ఇవి ఫస్ట్ వచ్చాయి. అండ్ నేను ఈ ఆర్టికల్ జస్ట్ ఇక్కడ పోస్ట్ చేసింది అయితే లాస్ట్ ఇయర్ కాబట్టి ఇది వెనుక ఉంది. సో ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ అప్లికేషన్ ఈస్ ఎనీబడి కెన్ రైట్. సో ఓన్లీ మేమే రాయాలి, మేమే పోస్ట్ చేయాలి అన్నట్లు కాకుండా దిస్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. సో మీకు ఏదన్నా ఆర్టికల్ రైటింగ్ కానీ కంటెంట్ క్రియేషన్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా మీరు మీ ఓన్గా
ఎక్సెల్ అవ్వడానికి దిస్ విల్ బి ఏ బెటర్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు మీరు దీంట్లో ఆర్టికల్స్ ఎలా రాయాలి, ఎలా పోస్ట్ చేయాలి అని చూపిస్తాను. బిఫోర్ దట్ యూ షుడ్ బి లాగ్డ్ ఇన్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ మీరు దీనికి మళ్ళీ కొత్తగా ఈమెయిల్ పాస్వర్డ్తో సైన్ అప్ అయ్యి అగైన్ పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ రీసెట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ గూగుల్ సైన్ ఇన్ దిస్ వెబ్సైట్. సో మీరు సింపుల్గా గూగుల్తో సైన్ ఇన్ అయిపోవచ్చు. సిన్స్ ఇది నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయి ఉన్నాను కాబట్టి నా గూగుల్తో ఇది ఆటోమేటిక్గా నన్ను ఈ పేజ్కి తీసుకొచ్చింది. లేదు మీరు ఆల్రెడీ ఆ బ్రౌజర్లో సైన్ ఇన్ అవ్వలేదంటే మిమ్మల్ని మీ గూగుల్ అకౌంట్కి లాగిన్ అవ్వమంటుంది. మీరు గూగుల్ అకౌంట్కి లాగిన్ అయితే ఆటోమేటిక్గా మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ బుక్ మార్క్ ఫీచర్ కూడా ఉంది. మీకు ఏదన్నా ఒక ఆర్టికల్ బాగా నచ్చి దాన్ని మీరు తర్వాత ఎప్పుడైనా చదవాలనుకున్నారు, ఇప్పుడు టైం లేదంటే ప్రతి ఆర్టికల్కి మీకు ఇక్కడ ఈ సింబల్ ఒకటి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే సో యాడెడ్ ఆర్టికల్ టు యువర్ బుక్ మార్క్స్. మీరు ఎప్పుడైతే మీ బుక్ మార్క్స్ చెక్ చేసుకుంటారో ఇక్కడ మీ ఫేవరెట్ ఆర్టికల్స్ అన్ని ఉంటాయి. మీరు తర్వాత సేవ్ చేసుకొని చదువుకోవచ్చు. సో కమింగ్ టు దిస్ రైట్ పార్ట్, సో నాట్ ఓన్లీ ఆర్ టీమ్, ఎనీబడి కెన్ రైట్ యువర్ ఓన్ ఆర్టికల్స్ in this website. So just like Medium or dev.to ఇలా అన్ని టెక్నికల్ బ్లాగ్స్ లాగానే ఇక్కడ కూడా మీ ఓన్ ఆర్టికల్స్ ని మీరు రాసుకోవచ్చు. అండ్ దిస్ కమ్స్ విత్ రిచ్ టెక్స్ట్ ఎడిటర్ యాజ్ వెల్. సో ఇప్పుడైతే ఒక శాంపుల్ ఆర్టికల్ ని మీరు ఎలా రాసి పబ్లిష్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఎమ్ రైటింగ్ ఎ శాంపుల్ ఆర్టికల్. సో ఇక్కడ మీ ఆర్టికల్ కి టైటిల్ ఏదైతే ఉండాలి అనుకుంటున్నారో దిస్ విల్ బి యువర్ టైటిల్ అండ్ వాట్ ఎవర్ ఈస్ డిస్ప్లేడ్ హియర్ విల్ బి యువర్ డిస్క్రిప్షన్. సో ఎప్పుడైనా కానీ టైటిల్ని మీ ఆర్టికల్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా పెట్టుకోండి. అండ్ దెన్ డిస్క్రిప్షన్ అనేది విత్ ఇన్ లెట్స్ సే 20 క్యారెక్టర్స్లో మీరు మొత్తం ఏమని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు ఈ బ్లాగ్లో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ ఈజ్ ఎ శాంపుల్ ఆర్టికల్. అండ్ దెన్ ప్రతి ఆర్టికల్కి ఇలా బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంటుంది. సో విచ్ వీఆర్ కాలింగ్ ఎ థంబ్నెయిల్. సో మీరు ఇక్కడ ఏ ఇమేజ్ అయితే చూస్ చేసుకొని పోస్ట్ చేస్తారో ఆ ఇమేజ్ అనేది మీ ప్రతి ఆర్టికల్కి ఇలా బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. సో మేక్ ష్యూర్ యూఆర్ పోస్టింగ్ ఏ గుడ్ లుకింగ్ ఇమేజెస్ ఫర్ యువర్ ఆర్టికల్స్. ఎందుకంటే మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటాం కంటెంట్ కంటే ముందు కూడా మన అటెన్షన్ని గ్రాప్ చేసేది ఇమేజ్. సో ఇమేజ్ అనేది బాగుంటే ఆటోమేటిక్గా కంటెంట్ మీదకి ఫోకస్ అనేది డైవర్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఆ అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి మంచి ఇమేజెస్ అయితే చూస్ చేసుకోండి. సో ఐఎమ్ జస్ట్ చూసింగ్ సమ్ ర్యాండమ్ ఇమేజ్ హియర్ ఫ్రమ్ మై స్క్రీన్ షాట్స్. సో నేనైతే ఈ స్క్రీన్ షాట్ ని చూస్ చేసుకున్నాను. దిస్ విల్ బి మై థంబ్నెయిల్. నౌ కమింగ్ టు ద మార్క్ డౌన్ పార్ట్. సో మీరు ఏదైతే కంటెంట్ ఇక్కడ చూస్తున్నారో ఆల్రెడీ కొంచెం బ్లాగ్స్ రాసే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ ఇప్పటి వరకు మాకు కంటెంట్ రాయాలన్న థాట్ అయితే ఉంది, బట్ దాన్ని ఎలా రాయాలో మాకు ఐడియా లేదు అనే వాళ్ళ కోసం ఈ పార్ట్ అనమాట. సో మీరు ఈ రిచ్ టెక్స్ట్ ఎడిటర్ని ఎలా యూజ్ చేయాలి, ప్రాపర్ ఫార్మాట్లో మీరు ఏదైనా ఒక ఆర్టికల్ రాయడం ఎలాగో ఇక్కడ చూపిస్తాను. సో స్టార్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఈ H1 అనేది లాంగ్ హెడర్స్ కోసం అనమాట. సో మీరు ఈ ఆప్షన్ని చూస్ చేసుకొని ఏదైనా కంటెంట్ రాస్తే అది ఇలా లార్జ్ లెటర్స్తో ఇలా వస్తుంది. అండ్ మీరు నెక్స్ట్ లైన్కి వెళ్తే ఇది ఆటోమేటిక్గా మారిపోతుంది. దిస్ విల్ బి ఓన్లీ ఫర్ దిస్ పర్టికులర్ లైన్. మీరు చూస్తే మళ్ళీ నేను బ్యాక్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయింది. సో మీరు దీన్ని ప్రతి లైన్కి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎన్ని హెడ్డింగ్స్ అయితే కావాలనుకుంటున్నారో అన్ని టైమ్స్. లేదు నేను సగం రాసిన తర్వాతనే నాకు ఇంకా ఈ హెడర్ వద్దు అనుకుంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేశారంటే ఇట్ విల్ బి బ్యాక్ ఇన్ టు ఇట్స్ నార్మల్ ఫామ్. సో దిస్ విల్ బి అవర్ హెడర్ 1. ఇప్పుడు హెడర్ 2. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వెన్ యూ కంపేర్ దిస్ విల్ బి లిటిల్ స్మాలర్ వర్షన్. అండ్ దెన్ ఇక్కడ మీరు టెక్స్ట్ సైజెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. నార్మల్ అంటే ఈ సైజ్, అండ్ దెన్ లిటిల్, లార్జర్ అండ్ హ్యూజ్ టెక్స్ట్ ఇఫ్ యూ సీ. సో మీరు హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇలాగా, ఇంకొక హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇంకొక ఫాంట్ సైజ్తో రాయాలంటే యూ కెన్ use these 4 options. If I select small, then it will be like this. So you can play with these options for writing different kinds of text. So far నేను ఈ 3 options అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. Now coming to this font formatting. This is bold, italic, underlined and strike through. ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోల్డ్ టెక్స్ట్. సో మనకి HTML-లో స్ట్రాంగ్ అనే ట్యాగ్ ఉంటుంది. వెన్ వీ యూస్ దట్ స్ట్రాంగ్ ట్యాగ్ ఫాంట్ అనేది ఇలా లార్జ్ సైజ్లో ఇట్లా కనిపిస్తుంది. సో మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు, హెడర్కి బోల్డ్కి డిఫరెన్స్ లేదు కదా అని.
సో ఈ హెడర్ అనేది ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేసి చూపించడానికి యూజ్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బోల్డ్, ఇది ఫాంట్ లో ఉన్న వెయిట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఈ బోల్డ్ ట్యాగ్ ని మీరు సెలెక్ట్ చేసుకునేప్పుడు యూ డోంట్ నీడ్ టు క్లిక్ హియర్ అగైన్ అండ్ అగైన్ ఎవ్రీ టైమ్. సింపుల్ గా Ctrl+B, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇది సెలెక్ట్ అయితే చేసుకోలేదు, బట్ నేను Ctrl+B ప్రెస్ చేయగానే అది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది. సో Ctrl+B ఇస్ వన్ ఆఫ్ ద షార్ట్ కట్ ఫర్ రైటింగ్ బోల్డ్ టెక్స్ట్. సో నేను అది ఆఫ్ చేసిన తర్వాత ఏమైనా టైప్ చేస్తే ఇట్ విల్ బి లైక్ నార్మల్ టెక్స్ట్. ఓన్లీ నేను ఈ పార్ట్ వరకే మళ్ళీ బోల్డ్ చేయాలనుకుంటున్నానంటే జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+B ఆర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా మళ్ళీ బోల్డ్ అయిపోతుంది. మళ్ళీ రిమూవ్ చేయాలంటే సేమ్ ప్రాసెస్. సో వీ కెన్ రిమూవ్ ఇట్. అండ్ నౌ కమింగ్ టు ద ఇటాలిక్, బోల్డ్ లాగానే దీనికి కూడా ఒక షార్ట్ కట్ అయితే ఉంటుంది, Ctrl+I. సో నేను ఇప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయకుండానే Ctrl+I ప్రెస్ చేస్తున్నాను, అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. అండ్ మీరు ఈ రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ అన్ ఇటాలిక్ టెక్స్ట్ కొంచెం లీన్ అయిన ఫామ్ లో ఉంటుంది. ఉన్న సెంటెన్స్ మొత్తంలో దేన్నైనా హైలైట్ చేసినట్లు చూపించాలి అంటే యూజువల్లీ పీపుల్ విల్ యూజ్ ఎయిదర్ ఆఫ్ దీస్ టూ. సో ఒక పెద్ద పారాగ్రాఫ్ లో ఏదైనా ఒక టెక్స్ట్ హైలైట్ చేసినట్లు చూపించాలి అనుకుంటే ఇలాంటి బోల్డ్ టెక్స్ట్ ని యూజ్ చేస్తారు. లేదు ఏదైనా పర్టికులర్ అటెన్షన్ గ్రాబింగ్ థింగ్ ఆర్ ఒక దాని రెఫరెన్స్ తో ఇంకా దేనన్నా చెప్పాలి అనుకున్నప్పుడు అలాంటి టైమ్స్ లో ఉన్న పారాగ్రాఫ్ టెక్స్ట్ నుంచి డిఫరెన్షియేట్ చేయడానికి దీన్ని అయితే యూజ్ చేస్తారు. దేర్ ఈస్ వన్ మోర్ షార్ట్ కట్, Ctrl+U. సో మీరు చూస్తే Ctrl+U నేను ప్రెస్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా హైలైట్ అవుతుంది. సో దిస్ ఈస్ అండర్లైన్డ్ టెక్స్ట్. మనం ఏదైనా టెక్స్ట్ రాసేటప్పుడు దాన్ని అండర్లైన్ చేసి చూపించాలి అంటే దిస్ విల్ బి యూస్ఫుల్. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ ఆప్షన్, స్ట్రైక్ త్రూ. సో స్ట్రైక్ త్రూ టెక్స్ట్ అనేది ఇలాగా మనం రాసే ఏదైనా టెక్స్ట్ ని ఇలాగా స్ట్రైక్ ఆఫ్ చేసినట్లు చూపించడానికి దిస్ విల్ బి యూస్ఫుల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ బ్లాక్ కోడ్. మనం ఏదైనా కొటేషన్ టైప్ లో రాసేటప్పుడు, సో దిస్ ఈస్ ఆర్ బ్లాక్ కోడ్. మనం లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఇలాంటి ఒక, మీరు ఎంత పెద్ద టెక్స్ట్ రాసినా కానీ ఇట్ విల్ కీప్ ఆన్ ఎక్స్టెండింగ్ లైక్ దిస్. సో మీరు ఏదైనా ఒక ఆర్టికల్ మొత్తంలోకి ఏదైనా 1-2 పాయింట్స్ ని హైలైట్ చేసినట్లు సపరేట్ చేసి చూపించాలి అనుకుంటే దిస్ విల్ బి యూస్ఫుల్. సో ఇప్పుడు మీరు చూస్తే ఐ జస్ట్ ప్రెస్డ్ Ctrl+Z, అంటే ఇక్కడ అండు రీడూ ఆపరేషన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ టెక్స్ట్ ఎడిటర్. మీరు ఏదైనా ఆల్రెడీ రాసేసిన దాన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే Ctrl+Z విచ్ విల్ టేక్ యూ బ్యాక్ ఇన్ యువర్ జర్నీ. అండ్ దెన్ Ctrl+Y ప్రెస్ చేస్తే మిమ్మల్ని ఫార్వర్డ్ కి తీసుకెళ్తుంది అనమాట. సో దిస్ విల్ బి యూస్ఫుల్ వెన్ యూ మేడ్ సమ్ మిస్టేక్స్ ఆర్ ఎల్స్ మీరు ఏదైనా ఆల్రెడీ రాసి దాన్ని బ్యాక్ వచ్చి క్లియర్ చేశారంటే మళ్ళీ ముందుకు వెళ్ళడానికి Ctrl+Z అండ్ Ctrl+Y విల్ హెల్ప్. సో నేను ఈ కమాండ్స్ అన్నిటిని డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, బట్ మీరు వీటిని డే టు డే లైఫ్ లో చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే యూజ్ చేయట్లేదో వాళ్ళు అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. సో బై నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ హాఫ్ ఆఫ్ అవర్ టూల్ బార్. నౌ కమింగ్ టు ద లిస్ట్. సో దిస్ విల్ బి ద నంబర్డ్ లిస్ట్. సో మీరు చూస్తే నేను ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా లిస్ట్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే లెట్స్ సే మీరు ఇలాంటి ఆర్టికల్స్ చదువుతుంటారు, 10 things you need to do ఆర్ టాప్ 20 మూవీస్, ఇలాంటి ఏదైనా లాంగ్ లిస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ లిస్ట్ రాసేటప్పుడు ఇది మీకు యూజ్ అవుతుంది. సో నౌ కమింగ్ టు దిస్. సో ద సెకండ్ వన్ ఈస్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సో వీటిని బుల్లెట్ లిస్ట్ అని కూడా అంటారు. సో మీరు ఎన్ని రాసినా కానీ దిస్ విల్ కీప్ ఆన్ గోయింగ్. సో మీకు ఇన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయని తెలియకపోయినా, లేదంటే ఆల్రెడీ ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ రాసినట్లు రాయాలి అనుకున్నా కానీ దిస్ విల్ హెల్ప్ యూ. అండ్ దిస్ ఈస్ ఫర్ టెక్స్ట్ అలైన్మెంట్. సో మీరు ఆల్రెడీ కొంచెం టెక్స్ట్ రాసి దాన్ని ఇలా మూవ్ చేయాలి అనుకుంటే దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ దెన్ ఇలా కూడా. సో దేర్ ఈస్ వన్ మోర్ ఐటమ్ మిస్సింగ్ ఓవర్ హియర్. నేను దాన్ని తర్వాత యాడ్ చేస్తాను, ఈ వీడియో రికార్డ్ చేసేప్పటికైతే అది లేదు. సో దట్ ఈస్ అలైన్మెంట్. మీరు ఈ టెక్స్ట్ మొత్తాన్ని లెట్స్ సే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు కొన్ని లాంగ్వేజెస్ చూస్తే ఉర్దూ ఇలాంటి లాంగ్వేజెస్ రైట్ టు లెఫ్ట్ ఉంటాయి. సో మీరు ఈ హెడర్ ని ఇక్కడ నుంచి డిస్ప్లే చేయాలి అనుకున్నారు, ఇక్కడ నుంచి డిస్ప్లే చేయాలనుకుంటే విత్ అలైన్మెంట్ యూ కెన్ డూ దట్. ఆర్ ఎల్స్ నేను కొత్తగా స్టార్ట్ చేసే సెంటెన్స్ ఇలాగా మిడిల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని మిడిల్ కి తీసుకురావాలంటే మీరు అన్ని టైమ్స్ ట్యాబ్ ఆర్ ఈ బటన్ ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ అలైన్మెంట్ లో ఈ సెంటర్ అలైన్మెంట్ తీసుకుంటే ఇది ఆటోమేటిక్ గా మిడిల్ లోకి వస్తుంది. సో ఐ విల్ యాడ్ దట్ ఆప్షన్ హియర్ ఆఫ్టర్ దిస్ వీడియో. సో దాని తర్వాత
మనకున్న బ్లాగ్స్లో మనం చాలాసార్లు లింక్స్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ లింక్స్ని ఎలా యాడ్ చేయాలి అంటే, సో సింప్లీ క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడైతే అడుగుతుంది లింక్ యాడ్ చేయమని. ఉన్న ఒక ఆర్టికల్ లింక్ని, మన వెబ్సైట్ లింక్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సేవ్, అండ్ ఇఫ్ యూ సీ ఇట్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ ఎ లింక్. సో మీరు ఆర్టికల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం బ్లాగ్కి రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఏదైనా లింక్స్ని మెన్షన్ చేయాలి అనుకునేటప్పుడు ఇలా చేసుకోవచ్చు. అండ్ నౌ కమింగ్ టు అవర్ ఫేవరెట్ పార్ట్, కోడింగ్. సో మోస్ట్లీ ప్రోగ్రామింగ్ ఆర్ టెక్ రిలేటెడ్ ఆర్టికల్స్లో వీ నీడ్ టు మెన్షన్ కోడ్ స్నిప్పెట్స్. మనం ఈ కోడ్ రాస్తే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది, ఇలాంటివి. లేదా మీరు ఇంటర్వ్యూ రిలేటెడ్ ఆర్టికల్స్లో కూడా మిమ్మల్ని అడిగే కోడింగ్ క్వశ్చన్స్ని ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో నౌ ఐఎమ్ చెకింగ్ ఫర్ శాంపుల్ జావా ప్రోగ్రామ్ అండ్ ఇఫ్ ఐ పేస్ట్ ఇట్ హియర్, సో మీరు చూస్తే నేను కాపీ పేస్ట్ చేసిన తర్వాత కూడా అది లాంగ్వేజ్ని బట్టి ఆ లాంగ్వేజ్లో ఉన్న మెథడ్స్ని, సింటాక్స్ని అన్ని అర్థం చేసుకొని ఇలాగ మీకు నైస్ ఐడి కలరింగ్తో కూడా వస్తుంది ఇది. సో యూ కెన్ ఎంజాయ్ లుకింగ్. అండ్ మనం రాసేది కూడా లెట్స్ సే నేను జావా స్క్రిప్ట్ రాద్దాం అనుకుంటున్నాను. సో ద మూమెంట్ ఐ రైట్ ఫంక్షన్ ఈస్ ఎ కీవర్డ్ ఇన్ జావా స్క్రిప్ట్. సో అది ఆటోమేటిక్గా కలర్ని డిటెక్ట్ చేసి ఇలా అయితే చూపిస్తుంది. అండ్ హలో వరల్డ్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నాను. అండ్ దెన్ ఇన్సైడ్ దిస్ ఐఎమ్ జస్ట్ కన్సోల్ లాగిన్. సో ఇది ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్ అయినా C++, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ లాంగ్వేజ్ సింటాక్స్ని ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఆ సింటాక్స్ని ఇలా హైలైట్ చేసి మీకు చూపిస్తుంది, విచ్ విల్ బీ యూస్ఫుల్ వైల్ రీడింగ్ ఎనీ ఆర్టికల్స్ ఆర్ రైటింగ్ ఆల్సో. అండ్ దెన్ వెన్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ you are going to need to click it here. సో ఇలా కోడ్ స్నిప్పెట్స్ని కూడా ఈ ఆర్టికల్లో రాయొచ్చు. ఆఫ్టర్ దట్ ఇమేజ్ ట్యాగ్ అండ్ వీడియో ట్యాగ్. సో ఈ ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేసి మీరు ఏమైనా ఇమేజెస్ని యాడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేశాను. వన్స్ ఇట్ ఈస్ డన్ విత్ అప్లోడింగ్ యూ కెన్ సీ దట్ ఇమేజ్ ఓవర్ హియర్. సో ఇఫ్ యూ సీ మీకైతే ఇక్కడ ఇమేజ్ చూపిస్తుంది. సో ఇలాగా మీరు మీ ఆర్టికల్స్ మధ్యలో ఇమేజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్సో యూ కెన్ యాడ్ వీడియోస్ యాజ్ వెల్. బట్ వీడియోస్కి ఎలా అంటే మీరు వీడియో URLని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ వీడియో మీరు మీ ఆర్టికల్స్ మధ్యలో మీ యూట్యూబ్ వీడియోస్ కానీ, లేదంటే దాని రిలేటెడ్ యూట్యూబ్ వీడియోస్ ఆర్ఎల్స్ మీ ఓన్ వీడియోసే ఏదైనా ప్లాట్ఫామ్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నా, లేదా వాట్ ఎవర్ ఆ లింక్ని క్లిక్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవ్వాలి. అలాంటి వీడియోస్ ఏమన్నా ఉంటే వీ కెన్ పోస్ట్ దట్ URL హియర్, సో దట్ మనకి ఆ వీడియో అయితే డైరెక్ట్గా విత్ ఇన్ ద ఆర్టికల్ ప్లే అవుతుంది యూజింగ్ ద ఎంబెడెడ్ ప్లేయర్. You can use these two options for multimedia, and then this is for clearing the text. So already మీరు ఏదైనా ఒక టెక్స్ట్కి డెకరేషన్స్ చేస్తుంటే నాకు అది వద్దు అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఆ డెకరేషన్ మొత్తం పోతుంది అనమాట. యూ కెన్ యూస్ దీస్ ఆప్షన్స్ యాజ్ వెల్. అండ్ కమింగ్ డేస్లో కొత్త ఆప్షన్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఎలా అంటే, సో మీరు మీ సిస్టమ్ నుంచి ఈ ఇమేజ్ని అప్లోడ్ చేయకుండా జస్ట్ వీడియో లాగానే దీనికి కూడా ఒక లింక్ ఇస్తే ఈ ఇమేజ్ అప్లోడ్ అయ్యేలాగా. అండ్ ఆల్రెడీ అలైన్మెంట్ అనేది చెప్పాము, అలైన్మెంట్ ఆప్షన్ కూడా వస్తుంది. దాంతోపాటు నేను ఈ పర్టికులర్ టెక్స్ట్కి ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను, లేదంటే ఈ టెక్స్ట్ని నేను గ్రీన్ కలర్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, అలాంటి ఆప్షన్స్ అయితే ఇప్పటికీ ఈ ఎడిటర్లో లేవు. బట్ మీరు ఈ వీడియో చూసే టైంకి ఈ ఎడిటర్లో అయితే ఆ టెక్స్ట్ కలరింగ్ రిలేటెడ్ అడిషన్స్ కూడా వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, నేను ఒక పెద్ద ఆర్టికల్ రాశాను, ఇప్పటికే నేను ఇక్కడ వరకు వచ్చేస్తున్నాను. బట్ నేను ఏదైనా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ వరకు వెళ్ళాల్సి వస్తుంది. పైన వరకు వెళ్ళి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని, లేదంటే నాకు షార్ట్ కట్స్ గుర్తుంటే షార్ట్ కట్స్ యూజ్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ నేను రాసేది కంటిన్యూ చేయాలి. సో మీరు కొంచెం పెద్ద ఆర్టికల్ని రాసేటప్పుడు మీకు అది ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడైతే నేను ఈ ఆర్టికల్ లెంత్ పెరుగుతుందో ఇలా స్క్రాల్ చేస్తుంటానో ఈ ఆప్షన్స్ అన్ని నాకు ఇలాగే కనిపించేలాగా చేయాలి. అది కూడా ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. ఆ అప్డేట్ కూడా మీకు మోస్ట్లీ మీరు ఈ వీడియో చూసే టైంకి ఆల్రెడీ ఈ వెబ్సైట్లో ఉండొచ్చు. ఒకవేళ ఉండకపోతే దట్ ఈస్ ఆన్ అవర్ రాడర్, విల్ వర్క్ ఆన్ దట్. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ మార్కప్ అండ్ యూ నీడ్ టు రైట్ యువర్ ఓన్ ఆర్టికల్. మీకు రైటింగ్ అనేది కొత్త అయితే ఆల్రెడీ ఈ సైట్లో ఉన్న ఆర్టికల్స్ని చూసి ఎలా రాయాలి అనేది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది చూపించిన తర్వాత మీకు కొన్ని ఆర్టికల్స్ని, ఆల్రెడీ ఉన్న ఆర్టికల్స్ని కూడా చూపిస్తాను. అండ్ మీ ఆర్టికల్ ఏ టాపిక్ మీద అయితే ఉంటుందో, లెట్స్ సే నేను Node.js గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, Node.js అండ్ బ్యాక్ ఎండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బ్యాక్ ఎండ్. ఇలా మాక్సిమం 5 ట్యాగ్స్ వరకు మీరు మీ ఆర్టికల్ దేని గురించి అయితే ఉంది కన్సిడర్ దీస్ యాజ్ హ్యాష్ ట్యాగ్స్ ఓన్లీ. సో మీరు ఏ టాపిక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ ట్యాగ్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెన్ ఎవర్ ఐ సర్చ్ ఈ
ట్యాగ్స్ ఉన్న ఆర్టికల్స్ ఫస్ట్ వస్తాయి. సో మేక్ ష్యూర్ యు ఆర్ యూజింగ్ ప్రాపర్ ట్యాగ్స్ ఫర్ యువర్ ఆర్టికల్స్. అండ్ దెన్ ద కేటగిరీ. సో మీరు రాసేది ఏ కేటగిరీకి యూజ్ అవుతుంది. లెట్స్ సే నేను ఇంటర్వ్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్, లేదంటే కెరీర్ గైడెన్స్ అయితే కెరీర్ గైడెన్స్, దాని అప్రోప్రియేట్ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దెన్ జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్, యువర్ ఆర్టికల్ విల్ బి పబ్లిష్డ్. సో నా ఆర్టికల్ ఆల్రెడీ పబ్లిష్ అయ్యింది. అవి ఎలా చూసుకోవాలి అంటే మీరు అబౌట్ సెక్షన్లోకి వెళ్తే మీరు రాసిన ఆర్టికల్స్ వరకు ఇక్కడ ఉంటాయి. అండ్ దెన్ దిస్ ఈజ్ అవర్ హోమ్ పేజ్. ఇప్పుడు మన ఫాలోవర్ యాక్చువల్గా రాసిన ఒక ఆర్టికల్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్టికల్స్. నేను లింక్ గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. లెట్స్ మనం ఒక సిరీస్ ఏదైనా చేస్తున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో దిస్ ఈజ్ పార్ట్ 1, దిస్ ఈజ్ పార్ట్ 2 అండ్ దిస్ ఈజ్ పార్ట్ 3. ఈ ఆర్టికల్స్ వల్ల మనకున్న యూస్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ చాలా డేస్ బ్యాక్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళు ఆల్రెడీ చూసుంటారు. వీ డిడ్ ఏ సిరీస్ ఆన్ పైథాన్ అండ్ జావా. సో మనం పైథాన్ మీద ఏదైనా ఒకటి పోస్ట్ చేసి దాని తర్వాత దాని రిలేటెడ్ ఇంకోటి పోస్ట్ చేసామంటే దాని రిలేటెడ్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి అలాంటి వాటిల్లో వెతుక్కోవడం కష్టంగా ఉంటుంది అన్లెస్ ఇట్ ఈస్ యూట్యూబ్. సో ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఆర్టికల్ రాసినప్పుడు ఇక్కడ ఈ స్టార్టింగ్ లో అయినా కానీ వీ కెన్ గివ్ ఏ లిస్ట్ ఆఫ్ లింక్స్ అనమాట. సో నేను సింపుల్ గా రైట్ సెక్షన్కి వెళ్ళి ఒక ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేసి దిస్ ఇస్ మై ఫస్ట్ ఆర్టికల్, దిస్ ఇస్ సెకండ్, దిస్ ఇస్ పార్ట్ 3, పార్ట్ 4. సో ఇలాగా నేను రాసిన ఆర్టికల్ సిరీస్ మొత్తాన్ని ఇలాగా మెన్షన్ చేసి, లేదా ఇట్ షుడ్ బి అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఇలా బుల్లెట్ పాయింట్స్ లాగా మెన్షన్ చేసేసి ఒక్కొక్క దానికి దాని రిలేటెడ్ లింక్స్ ని ఇక్కడ అటాచ్ చేసామంటే సో ఫ్యూచర్ లో ఎవరైతే వీటిని విజిట్ చేస్తారో, సో నేను ఇక్కడైతే ఇలా లింక్స్ మెన్షన్ చేశాను. సో ఫ్యూచర్ లో వీటిని విజిట్ చేసే వాళ్ళకి కూడా ఫాలో అప్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీ ఉన్న సిరీస్ లో ఏదైనా ఒక ఆర్టికల్ బాగా పాపులర్ అవ్వచ్చు, దాన్ని బట్టి వాళ్ళు ప్రీవియస్ ఆర్ నెక్స్ట్ ఆర్టికల్స్ చదవాలి అన్నా కానీ దిస్ ఫీచర్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ దెన్ కమింగ్ టు ఎడిటింగ్ పార్ట్. సో నేను ఆల్రెడీ ఒక ఆర్టికల్ రాశాను, దాన్ని మళ్ళీ మాడిఫై చేయాలనుకుంటున్నాను అంటే సో మీరు ఆల్రెడీ లాగ్డ్ ఇన్ యూజర్ అయితే మీరు రాసిన ఆర్టికల్స్ అన్ని మీకు ఇక్కడ అబౌట్ సెక్షన్ లో కనిపిస్తాయి. ఆర్ఎల్స్ మీకు ఒక సపరేట్ పేజ్ ఉంటుంది, దాన్ని నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. ఆ పేజ్ లో కూడా మీ ఆర్టికల్స్ మొత్తం ఉంటాయి. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ ఎయిదర్ ఎడిట్ ఆర్ డెలీట్ యువర్ ఆర్టికల్. అండ్ ప్రతి ఆర్టికల్ కి ఆ ఆర్టికల్ రాసిన అతని పేరు ఇక్కడ ఆర్ఎల్స్ ఇక్కడ బాటమ్ లో ఉంటుంది. మీరు రెండిట్లో ఎక్కడ క్లిక్ చేసినా కానీ విల్ బి రిడైరెక్టెడ్ టు యువర్ కస్టమైజ్డ్ పేజ్. ఈ పేజ్ లో మీ నేమ్ తో పాటు మీరు టోటల్ ఎన్ని ఆర్టికల్స్ రాశారో మీ ఆర్టికల్స్ మొత్తం ఉంటాయి. అండ్ దెన్ సో మీరు ఏ కేటగిరీస్ మీద అయితే ఎక్కువ ఆర్టికల్స్ రాస్తున్నారో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఫ్రమ్ హియర్ ఆల్సో యూ కెన్ గో టు ఎనీ పర్టికులర్ ఆర్టికల్. అండ్ ప్రతి ఆర్టికల్ కి కిందన సో యూ కెన్ షేర్ దిస్ ఆర్టికల్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. యూ కెన్ ఎయిదర్ కాపీ లింక్ ఫ్రమ్ హియర్ ఆర్ ఎల్స్ మీరు వాట్సాప్ లో కావచ్చు, లేదా లింక్డ్ఇన్ లో కావచ్చు. ఇన్స్టాగ్రామ్ అయితే యాజ్ ఆఫ్ నౌ యాడ్ చేయలేదు, బట్ విల్ యాడ్ ఇన్స్టాగ్రామ్ సూన్. సో టెలిగ్రామ్, పింట్రెస్ట్, రెడిట్, లింక్డ్ఇన్, వాట్సాప్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ ఈ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడైనా కానీ సింగిల్ క్లిక్ తో మీరు ఈ ఆర్టికల్ మీకు ఒకవేళ ఏదైనా ఆర్టికల్ నచ్చితే యూ కెన్ సింప్లీ షేర్ ఇట్. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ పేజ్. సో మీకు ఈ ఆర్టికల్లో ఏదైనా నచ్చితే యూ కెన్ కామెంట్ ఇట్ డౌన్ హియర్. సో వన్ ఆఫ్ అవర్ అర్లీ యూజర్స్ దీన్ని చూసి ఈ కామెంట్ అయితే ఇచ్చారు. సో ఒకవేళ ఈ ఆర్టికల్ మీదే అయితే ఇక్కడ నాకు డెలీట్ ఆప్షన్ చూపిస్తుంది. అంటే ఏదన్నా సమ్ ఇన్అప్రాప్రియేట్ కామెంట్స్ వచ్చినట్లు నాకు అనిపిస్తే ఐ కెన్ డెలీట్. మీ ఆర్టికల్ వచ్చిన కామెంట్స్ ని మీరు డెలీట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ రిప్లై ఆల్సో. యూ కెన్ రిప్లై టు ఎనీ కామెంట్ ఆర్ యూ కెన్ కామెంట్ డౌన్ యువర్ ఓన్ కామెంట్. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ పేజెస్. అండ్ దెన్ కమింగ్ టు కాంటాక్ట్ థింగ్, మీరు ఆల్రెడీ లాగ్డ్ ఇన్ యూజర్ కాబట్టి మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఆల్రెడీ ఇక్కడ పాపులేట్ అయి ఉంటుంది. జస్ట్ మీరు ఏదన్నా మాకు చెప్పాలనుకుంటే యూ కెన్ ఫిల్ దిస్ ఫామ్ అండ్ దెన్ సబ్మిట్. సో ఆ మెసేజ్ మాకు వస్తుంది, విల్ టేక్ ఇట్ అప్. సో అండ్ దిస్ ఈజ్ అవర్ న్యూస్ లెటర్ సెక్షన్. మేము ప్రజెంట్ అయితే ఎలాంటి న్యూస్ లెటర్స్ పంపించట్లేదు, బట్ ఫ్యూచర్లో సో మన వెబ్సైట్ని లెట్సే ఒక 1000 or 2000 మెంబర్స్ యూజ్ చేస్తున్నారంటే ఆ 2000 మెంబర్స్కి వీఆర్ నాట్ గోయింగ్ టు సెండ్ ఈమెయిల్స్ బికాస్ అది స్పామింగ్ లాగా ఉంటుంది కాబట్టి. సో వీఆర్ నాట్ గోయింగ్ టు సెండ్ అవర్ ఈమెయిల్స్ టు ఎవ్రీ వన్. ఎవరైతే ఈ బ్లాగ్ నుంచి వచ్చే ఫ్యూచర్ అప్డేట్స్ కానీ లేదంటే ఏదైనా అలర్ట్స్ కానీ ఇలాంటి వాటిని నోటిఫికేషన్స్ లాగా రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే మీ ఈమెయిల్ ఐడిని స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేసి సో ఇలా మీరు టైప్ చేసిన తర్వాత ఈ బటన్ క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి ఫ్యూచర్లో మేము న్యూస్ లెటర్స్ పంపిస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ
యూ నీడ్ టు గివ్ లైక్ దిస్. బట్ కమింగ్ అప్డేట్స్లో ఒకవేళ మీరు లాగ్ఇన్ యూజర్ అయితే ఆటోమేటిక్గా మీ ఈమెయిల్ ఇక్కడ వచ్చేలాగా కూడా మేమైతే ఫీచర్ తీసుకొస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాంటాక్ట్ పార్ట్. అండ్ బుక్ మార్క్ పార్ట్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ఏదైనా ఆర్టికల్ నచ్చితే ఐ కెన్ క్రియేట్ బుక్ మార్క్స్ అని. సో నౌ ద సెర్చ్ ఆప్షన్. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఆర్టికల్ రాసేటప్పుడు ఆ ఆర్టికల్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ ని ఇవ్వమని. సో ఐ వాంట్ టు సెర్చ్ అబౌట్ హుక్స్. సో హుక్స్ అనేది ఇవ్వగానే నేను సో ఈ టైటిల్లో హుక్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి వచ్చింది. అండ్ ఆల్సో ఈ ట్యాగ్స్ లో కూడా హుక్స్ అని ఉంటాయి కాబట్టి నాకు ఈ ఆర్టికల్స్ అయితే వచ్చింది. సో మీరు కూడా మీ ట్యాగ్స్ ని చూస్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్ గా చూస్ చేసుకోండి. సో దట్ ఎవరైతే పీపుల్ ఈ టాపిక్ కోసం సర్చ్ చేస్తారో ఆటోమేటికలీ దీస్ ఆర్టికల్స్ విల్ కమ్ అప్. సో కమింగ్ టు అవర్ ఫుటర్ పార్ట్, దీస్ ఆర్ క్విక్ లింక్స్ ఫర్ ద సేమ్ పేజెస్. మీరు కేటగిరీస్ కూడా ఒకవేళ మీరు ఫస్ట్ పేజ్లో లేకపోతే మీకు ఇక్కడ కేటగిరీస్ చూపించవు కొన్ని పేజెస్లో. సో అలాంటప్పుడు కేటగిరీస్ ఇక్కడ నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. అండ్ దెన్ దీస్ ఆర్ ఆర్ లింక్స్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. దిస్ ఈస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లింక్, ఆర్ యూట్యూబ్, టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ పేజ్. యూ కెన్ ఫాలో అస్ ఆన్ దీస్ వేరియస్ ప్లాట్ఫామ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీకు ఒకవేళ ఈ సైట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఆర్ ఎ కంటెంట్ క్రియేటర్ అండ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ టాలెంట్, దిస్ విల్ బి ద ప్లేస్. అండ్ ఐ విల్ గైడ్ యూ త్రూ డిఎమ్స్ ఆల్సో. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే either ఇక్కడ కామెంట్స్లో ఆర్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కైనా డిఎం చేయండి. సో దట్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ క్రియేటింగ్ యువర్ ఫస్ట్ బ్లాగ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్లాగింగ్ జర్నీ. హోప్ our site will reach greater heights. Thank you so much.